ఈ 4 లక్షణాలు మీలో ఉన్నాయనుకోండి, మీరు చాలా అమాయకులు. ఒకసారి మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఎవరు ఏది చెప్పినా సరే, ఎంత అబద్ధం చెప్పినా సరే, వెంటనే నమ్మేస్తూ ఉంటారు. ఇలా నమ్మారనుకోండి, లేనిపోని అబద్ధాలన్నీ చెప్పేసి మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రతీదీ నమ్మకండి. ఇక నంబర్ 2, అవతలి వాళ్ళు మీ శత్రువైనా సరే, వాళ్ళు బాధపడుతూ ఉంటే మీ కళ్ళలో నుంచి కన్నీరు కారుస్తూ ఉంటారు. వాళ్ళ కష్టము మీ కష్టంగా భావించుకొని చాలా మీరు మనసుని కష్టపెట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అనంటే, మనం మంచి వ్యక్తులమే కాదనట్ల. కానీ, అవతల వ్యక్తికి మనం సాయపడాల్సింది పోయి, వాళ్ళతో పాటు కూర్చొని మనం గూడా బాధపడుతూ ఉంటాం. ఎదుటి వ్యక్తులకి సాయపడాలి అన ఉద్దేశ్యం ఉన్నప్పుడు మనం బాధపడకూడదు. ఏం చేస్తే వాళ్ళ కష్టంలో నుంచి బయటపడతారనేది ఆలోచించాలనమాట. ఇక నంబర్ 3, చిన్న కష్టం వచ్చినా సరే, పెద్ద కష్టం వచ్చినట్టుగా భావించుకొని కృంగిపోతూ ఉంటారు. ఎవరితోటి పంచుకోరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సున్నిత స్వభావులు కాబట్టి, వేరే వాళ్ళతోటి మీ కష్టం చెప్తే వాళ్ళు కూడా బాధపడతారేమో, నా వల్ల ఎవ్వరు బాధపడకూడదు అన్న ఉద్దేశంతో ఉంటూ ఉంటారు కాబట్టి, ఎట్టి పరిస్థితిలోనూ మీకు వచ్చిన కష్టాన్ని ఎవరితోటి పంచరు. మీరు మాత్రమే బాధపడుతూ ఉంటారనమాట. ఇక నంబర్ 4, ఎవరైనా మీ దగ్గరకొచ్చి సహాయం అడిగారనుకోండి, ఏమాత్రము లేదనకుండా చేస్తూనే ఉంటారు. అది మీ వల్ల అవుతుందా? మీ పరిధిలో ఉందా? లేదా? ఇది చేస్తే నాకేమైనా చిక్కులొస్తాయా? ఇట్లాంటివేమి అస్సలు ఆలోచించకుండా వెంటనే మాట ఇచ్చేస్తూ ఉంటారనమాట. దానికోసం ఎంత ఎంత రిస్క్ అయినా సరే తీసుకొని వాళ్ళకి సహాయాలు చేస్తూ ఉంటారు. ఇట్లా చేయటం వల్ల మిమ్మల్ని అందరూ కూడా మంచివాళ్ళు అని అనరండి. కొంతమంది చేతగాని వాళ్ళుగా కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మన సహాయం ఎవరికి నిజంగా అవసరమో వాళ్ళకి చేసినప్పుడు మన సహాయం యొక్క విలువ పెరుగుకుంటుంది. అలా గాకుండా ఎవరికి పడితే వాళ్ళకి మనం సహాయం చేస్తూ ఉన్నామనుకోండి, మనం పని పాట లేని వాళ్ళలాగా ఎదుటి వ్యక్తులకి కనిపిస్తూ ఉంటాం. కాబట్టి ఈ 4 విషయాలు మీలో ఉన్నాయనుకోండి, చాలా మీరు అమాయకులు, సున్నిత స్వభావులుగా ఉంటారు. ఇలా ఉంటే లోకము మోసం చేస్తుందండి. కొద్దిగైనా సరే రఫ్ అండ్ టఫ్‌గా ఉండటం నేర్చుకోండి. అప్పుడే జీవితంలో పైకెదగటానికి అవకాశాలుంటాయి. లేదనుకోండి జనం తొక్కేయటానికి చూస్తూ ఉంటారు.